నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బసవతారకం ట్రస్ట్ కు తననే మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని చెప్పి లక్ష్మీ పార్వతి గారు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ పిటిషన్ పై అయితే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు మరి హైకోర్టు ఏం తీర్పు ఇచ్చింది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ మేడం. మేడం నమస్తే మేడం. మేడం, బసవతారకం ట్రస్ట్ కి నన్నే మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని చెప్పి లక్ష్మీ పార్వతి గారు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ పిటిషన్ పై అయితే తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే సప్లిమెంటరీ బిల్లును నిరూపించడంలో కోర్టు ప్రొసీజర్ ని పాటించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరి దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. మరి దీంతో మొత్తానికి లక్ష్మీ పార్వతికి గట్టి షాక్ తగిలిందంటారా? మీరేమంటారు మేడం? మీరు చెప్పినట్టుగా బసవతారకం మేనేజింగ్ ట్రస్ట్ కి ఈవిడ్ని ట్రస్టీగా నియమించాలని లక్ష్మీపార్వతి గారు కోర్టుకు ఎక్కారు. ఎందుకు ఎక్కారు? ఆయన ఒక సప్లిమెంటరీ బిల్లు రాశారు, ఎన్టీఆర్ రామారావు గారు. ఎప్పుడు 1995లోనే ఆవిడ కోర్టుకు ఎక్కింది. అసలు ఏ రకంగా ఆవిడ దీన్ని క్లెయిమ్ చేసుకుంటారు? మొట్టమొదటి విషయం, అసలు ఎన్టీ రామారావు గారి జీవితంలోకి లక్ష్మీపార్వతి గారు ప్రవేశించిన విధానమే నిజంగా మాట్లాడుకోవడానికి కూడా మనం సంకోచించాలి. ఆ రకంగా వచ్చింది ఆవిడ. అయితే అసలు బసవతారకం ట్రస్ట్ అనేది ఆవిడికి సంబంధం ఏమిటి? బసవతారకం అనే పేరు ఎవరిది? ఎన్టీ రామారావు గారి మొదటి భార్యది. ఆవిడ మొదటి నుంచి చివరి వరకు, అంటే అటు భర్తను చూసుకోవటంలో కానీ ఇటు పిల్లల్ని పెంచడంలో కానీ ఆవిడని మించిన వాళ్ళు లేరు. అటువంటి బసవతారకం గారు క్యాన్సర్తో మరణిస్తే ఆవిడ పేరున బసవతారకం ట్రస్ట్ అని ఒకటి పెట్టారు, మనందరికీ తెలుసు. పెట్టినప్పుడు దాని మీద హక్కులు ఎవరికి వెళ్తాయండి? కొడుకులకి కూతుళ్ళకి వెళ్తాయిగా. ఈరోజు బాలకృష్ణ గారు దాన్ని మొత్తం నిర్వహిస్తున్నారు. అసలు ఇవిడికి సిగ్గుండాలిగా. నాకు ఏది అక్కర్లేదు, నేను ఏది ఆశించి మీ జీవితంలోకి రాలేదు, స్వామి నా స్వామి సేవకు వచ్చాను అంటూ ఒక, అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది ఇప్పుడు? ఉంటే బిడారు వర్తకుడు కథ అయినా గుర్తు రావాలి. లేదు, నక్కలాగా అన్నమాట. మీరు అంటే నక్క కథ చెప్తే మనకు మళ్ళీ ఇంకెవరో గుర్తుకొస్తారు. కానీ ఇక్కడ గుంట నక్కల్లాగానే వీళ్ళందరూనండి. ప్రతి పెద్ద మనిషి జీవితంలో కూడా ఇలాంటి గుంట నక్కలు చాలా మంది ఉంటారు. అదన కోసం కాచుకుని కూర్చుని వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేస్తారు. ఒక జయలలితకి శశికళ లాగా, ఎన్టీ రామారావు గారికి లక్ష్మీ పార్వతి. ఆయన చనిపోయాక కూడా, చనిపోయి 29 సంవత్సరాలు అయినా కూడా ఆయనకి ఎలా చెడ్డ పేరు తేవాలి అనేది ఆవిడ సంకల్పం. నిజంగా ఆవిడ ఆయన జీవితంలోకి ప్రవేశించింది ఒక మంచి ఉద్దేశంతో అయితే ఆవిడ ఏమీ మాట్లాడకుండా, పార్టీని తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీలో కలపకుండా ఆవిడ హ్యాపీగా ఒక మంచి ఇల్లాలుగా ఇంట్లో ఉండేది. బసవతారకం గారికి ఎప్పుడైనా మనం ఎవరైనా బయటకు రావడం చూసారండి? రేర్గా వచ్చేవారు. మీరు అసలు మీకు తెలియదు, 94 to 96 జరిగిన దాన్ని అసలు ఒక తాండవంలాగానే ఈవిడ. ఎప్పుడు చూసిన పేపర్లో ఈవిడే ఉండేది. అంటే ఆవిడ అవకాశాలను అలా ఉపయోగించేసుకుని రాజకీయంగా ఎదగాలి, నేనే ముఖ్యమంత్రిని అయిపోవాలనుకుంది. అది పసిగట్టిన హరికృష్ణ ఎక్కడ వేటేయాలో అక్కడ వేశాడు. కాబట్టి ఇవాళ మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో వెన్నుపోటు పొడి చేశారు, ఎవరు ఎన్టీ రామారావు గారికి అనేది తప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాల, చేసింది హరికృష్ణ. అంటే చేసింది కూడా తప్పుగా చేయలేదు. ఆయన పార్టీని కాపాడుకోవాలి, ఆవిడ కబంధ హస్తాల్లోకి పార్టీ వెళ్ళకూడదని ఆయన ఒక సంకల్పంతో ఈ పని చేశాడు. దానికి వాళ్ళు ఎన్నుకున్నారు చంద్రబాబు నాయుడిని, ఈయనే సరైన వ్యక్తి అని, అంతవరకు. సో ఆవిడ ఒక కక్ష కట్టినట్టుగా ప్రతి పని చేస్తుంది. ఈ సబ్ విల్ ఎప్పుడు రాశాడు ఆయన? అసలు ఈ సబ్ విల్ రాసినప్పుడు సాంబశివరావు గారు అనే అతను సాక్షి సంతకం చేశాడు అంటుంది ఆవిడ. ఇప్పుడు ఈ విల్లు రాసినప్పుడు ఆయన జె వెంకట సుబ్బయ్య, తిరుపతిరావు అనే ఇద్దరు సాక్షి సంతకాలు చేశారు. ఈ ఇద్దరు కూడా మరణించారని వీళ్ళు నోటిమాటగా చెప్పారు సిటీ సివిల్ కోర్టుకి. ఈ వెంకట సుబ్బయ్య సాక్షి సంతకం చేసినప్పుడు ఆయన కుమారుడు ప్రసాదరావు ఎవరైతే ఉన్నారో ఆయన, మా నాన్న నాకు చెప్పారండి, ఆయన విల్లు రాశారని, నేను సాక్షి సంతకం పెట్టానని అని ఈయన ఓరల్గా చెప్పాడు. ఇలా చెల్లుతాయా? అసలు విల్లు అనేది ఎలా ఉండాలి? రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ కాకుండా మీరు రాసేసి ఫలానా వాళ్ళు ఎవరో సంతకం పెట్టారని మీరు నోటిమాటగా చెప్తే అది చెల్లదు. అందుకని వీళ్ళు ఈ సబ్ విల్ విషయంలో వీళ్ళు సరిగ్గా ప్రూవ్ చేసుకోలేదు. ఈ సాక్షులు చెప్పేది మేము అంటే పరిగణలోకి తీసుకోవట్లేదు అన్నారు. అతన్ని ప్రసాదరావుని వాళ్ళు సాక్షిగా అంగీకరించారు, కానీ మొత్తం విచారణ జరిగాక ఇది చెల్లదు, ఈవిడ ట్రస్టీగా ఈవిడ నియామకం చెల్లదు, ఈవిడిని నియమించకూడదని వాళ్ళ కోర్టు తీర్పిచ్చింది. సో లక్ష్మీ పార్వతికి ఇప్పటికైనా ఆవిడకి సిగ్గు వస్తే
ఆవిడ ఇంకా మీదట ఈ ఆస్తుల వ్యవహారాలకు వెళ్లకుండా ముందు అసలు వైఎస్ఆర్సీపీలో ఆవిడ పదవులకు రాజీనామా చేసి ఆ పార్టీకి రాజీనామా చేసి ఆవిడ హ్యాపీగా పుస్తకాలు రాసుకుంటూ ఆవిడ చివరి జీవితం గడుపుకుంటే బాగుంటుందండి. ఇంకా ఆవిడ మూర్ఖంగా వీళ్ళని తిడుతూ, చంద్రబాబు నాయుడిని తిడుతూ, పురంధేశ్వరిని తిడుతూ, మిగతా వాళ్ళని తిడుతూ, లోకేష్ని తిడుతూ ఇంత అసహ్యంగా ఉందంటే, నేను కమ్మ కులంలో పుట్టానంటుంది. నిజంగా కమ్మ కులంలో పుడితే ఇలా ఉండరండి. అంటే ఇక్కడ కులం ఎందుకు తీసుకొస్తున్నారు మీరు అడగచ్చు. అంటే ఆవిడ మాట్లాడతారు కాబట్టి తీసుకొచ్చాను తప్ప, లేకపోతే మనకెందుకు కులం గురించి. కానీ అంటే వాళ్ళు ఒక పద్ధతిగా ఉంటారు మనకు తెలిసి. మీరు అంటే కమ్మ వాళ్ళల్లో మీరు చూసారంటే బాగా రిచ్గా ఉండే వాళ్ళల్లో ఆడవాళ్ళు ఎక్కువగా అన్ని విషయాల్లో బయటికి రారు. వాళ్ళు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు తప్ప ఇలా చీప్గా అయితే బిహేవ్ చేయరు. కాబట్టి ఇవాళ లక్ష్మీపార్వతి అంశంలో మనం చూసుకుంటే కనుకైతే ఆవిడ ఆస్తి కోసం ఎలా ఎరవేసింది రామారావు గారిని. కొడుకులు ఎక్కడికక్కడ వాళ్ళు అంటే వాళ్ళు వేటు వేయకపోతే ఈరోజు అసలు రామారావు గారి పరిస్థితి ఎలా ఉండేది ఆ రోజు. ఈవిడ ముఖ్యమంత్రి అయిపోయి ఈవిడ అసలు ఎట్లా చేసేది రాష్ట్రాన్ని అతలాకుతలం. మీరు ఆలోచించుకోండి ఒక్కసారి, ఎంత ఖేయాస్ అయ్యేది. హరికృష్ణ అనే వ్యక్తి ఆయన కొడుకు బయటికి రాబట్టి ఆ రోజు ఇవన్నీ కూడా ఆపగలిగాడు ఆయన. అంటే రామారావు గారు ఏమనాలి, బోళ మనిషి ఆయన. ఆయన నమ్మింది ఆయన ఆచరిస్తాడు. ఆయనకు ఒకసారి నచ్చితే ఇంకేం ఆలోచించరు ఆయన. సో దానివల్ల దెబ్బతిన్నారు ఆయన. కాబట్టి లక్ష్మీపార్వతికి ఇవాళ ఏం జరిగిందో చూస్తే కనుకైతే లక్ష్మీపార్వతికి సరైన ఏమనాలి, న్యాయం అనే అనాలి మనం ఇక్కడ. సరైన న్యాయస్థానం చేసిందండి. కాబట్టి ఇప్పటికైనా లక్ష్మీపార్వతి ఆలోచించుకుని ఆవిడ జీవితంలో ఆవిడ ఏ రకంగా వెళ్ళాలో ఆలోచించుకుంటే బాగుంటుంది. మరి మొత్తానికి లక్ష్మీ పార్వతి ఎప్పుడు కూడా మీరు అన్నట్టుగా నా స్వామి అని చెప్పి ప్రేమ ఆప్యాయత చూపించేది ఎన్టీఆర్ గారి మీద. మరి ఎందుకని మేడం అసలు ఈ నందమూరి కుటుంబాన్ని కాకుండా తన పార్టీని తీసుకువెళ్ళి వైఎస్ఆర్సీపీలో కలపడం కానివ్వండి, నందమూరి కుటుంబం పైన ఎప్పుడు విమర్శలు చేయడం కానివ్వండి, ఏ విధంగా చూడాలి? ఏ విధంగా చూడటం అంటే ఆవిడ ఎందుకు వచ్చిందో ఆ పర్పస్ని సాల్వ్ చేసుకుంది ఆవిడ. ఆవిడ వచ్చిందే ఏదో ఆశించి వచ్చారు. ఆశించి వచ్చాక అది నెరవేరలేదు. సో నందమూరి కుటుంబంతో ఆవిడకి వైరం ఉంటుంది. మధ్యలో ఆవిడ కలుపుకోవాలని చూసినా వాళ్ళు ఎందుకు కలుపుకుంటారండి? ఇప్పుడు ఎవరైనా కొరివితో తలగొక్కుంటారా? గోకోరుగా. ఈవిడ మనస్తత్వం తెలుసు కాబట్టి వాళ్ళు దూరం పెట్టారు. కానీ ఈవిడ తన మర్యాద తను నిలుపుకోలేదు. ముఖ్యంగా రామారావు గారి మర్యాదను నిలపకుండా పార్టీని తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీలో కలపడం అనేది నిజంగా ఆయనకి మరణించాక మళ్ళీ ఇంకోసారి మరణమే అది చెప్పాలంటే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.